కమాక్ మహిళలకు స్వయం ఉపాధిని కల్పించేందుకు ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి కృషి చేస్తున్నారని మాగుంట కోడలు చందన తెలిపారు. కొండపిలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా భేరీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారం ఒంగోలు పార్లమెంట్ పరిధిలో 33 ఏళ్ల నుంచి మాగుంట కుటుంబం అనేక సేవా కార్యక్రమాలు చేస్తోందని చందన తెలిపారు. అందులో భాగంగా మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కుట్టు మిషన్లు నేర్పించడమే కాకుండా వారికి కుట్టు మిషన్లు ఉచితంగా అందిస్తున్నట్టు చెప్పారు. ప్రజలకు సేవ చేసే మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఒంగోలు ఎంపీగా, కొండపి టీడీపీ అభ్యర్థి బాల వీరాంజనేయ స్వామిని ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాగుంట చందన కోరారు. తరుము పెట్టాలి. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు తెలియజేస్తా ఉన్నా. కుటుంబం 33 సంవత్సరాల నుంచి ఎంతో మంచి పనులు, అభివృద్ధి కార్యక్రమాలు మన మాగుంట చారిటబుల్ ట్రస్ట్ తరపున చాలా పనులు చేశారు. అండ్ మీరు అవన్నీ ఆదరిస్తున్నారు. అట్లనే చిన్న చిన్న గ్రామాల నుంచి చదువుకునే దానికి సరిగ్గా కాలేజెస్ లేక ఉన్నప్పుడు బాధపడుతున్నప్పుడు సుబ్బరామ్ రెడ్డి గారు, మాగుంట సుబ్బరామ్ రెడ్డి గారు 16 జూనియర్ కాలేజీలు, 3 డిగ్రీ కాలేజీలు కట్టించి ఆ ఉపాధ్యాయ కల్పించారు. అట్లనే చాలా వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. మనం ట్యాంకర్లు పెట్టి అందరికీ వాటర్ అందించేటట్టు ట్రై చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. అది ఇట్లా ఉండగా మహిళలకి ఎంకరేజ్మెంట్ గా మహిళలకి ఏదో ఒకటి చేయాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్వతంత్రంగా నిలబడేటట్టు ఏదో ఒక ఉపాధి చూపించేదానికి సహాయం చేయడానికి ఆలోచిస్తుంటే మనం కుట్టు మిషన్ సెంటర్స్ అని ఫస్ట్ 2001లో ఒక కొమరోల్లో మొదటిది స్టార్ట్ చేసాము. అది చాలా సక్సెస్ అయింది. అక్కడ 20 మంది మహిళలు సొంతంగా నేర్పించి వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు వాళ్ళకి మళ్ళా కుట్టు మిషన్ ఇచ్చి వాళ్ళ ఇంట్లోనే ఉండి ఏదో ఒక పని చేసుకునేటట్టు ఉపాధ్యాయ కల్పించి చాలా పనులు చేశారు. అట్లా ఇప్పుడు చేసి ఈ ఇయర్ కి 24 సెంటర్స్ అయినాయి. సో టోటల్ ఒక్కొక్క సెంటర్ లో 20 మంది నేర్చుకుంటున్నారు. సో చాలా గర్వంగా ఉంది. లేడీస్ ఇప్పుడు వచ్చి మేము చేస్తాము, మా కాళ్ళ మీద మేము నిలబడతాము అని చెప్తుంటే